ఓం శ్రీ గురుభ్యో నమ. ఓం శ్రీ సీతారామాభ్యాం నమ. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. శ్రీమద్వాల్మీకి రామాయణాంతర్గత బాలకాండే అథ చతుర్థ సర్గ ప్రవచన కార్యక్రమం. కుశలోలు రామకథను గానం చేయడం. బ్రహ్మదేవుడి అనుగ్రహంతో దివ్యజ్ఞానాన్ని పొందినటువంటి వాల్మీకి మహర్షి శ్రీరాముడి చరిత్రను అద్భుతంగా రచించారు. రామాయణాన్ని 6 కాండలుగా 500 సర్గలతో రాశారు. తర్వాత ఉత్తరాఖండ కూడా రాయడం జరిగింది. శ్రీరామ పట్టాభిషేకానంతర కథను అశ్వమేధ యాగానికి తర్వాత జరిగే వృత్తాంతాన్ని కూడా ఆయన ఉత్తరాఖండలో రచించారు. ఈ రామాయణాన్ని కంఠస్థం చేసి గానం చేయగలవారెవరు అని ఆయన ఆలోచిస్తుండగా కుశలవులు అక్కడికి వచ్చారు. ఆయనకు సాష్టాంగ నమస్కారం చేశారు గురువుగారికి. వాల్మీకి మహర్షి గురు శిష్యులు చేయడంలో నిరతులు, అధ్యయనం పూర్తయ్యే వరకు స్థిరమైన నిష్ట కలిగినటువంటి ఆ రాజకుమారులిద్దరు కూడా మంచి విద్యార్థులు, వేదాంగవేత్తలు, సమాన స్థాయిలో గానం చేయగలిగిన సమర్థులు, చక్కని గాత్ర సౌలభ్యం కలిగిన వారు. ఆశ్రమవాసులందరూ వింటూ ఉండగా ఆ సమయంలో లవకుశుల్ని మహర్షి చూసి వీళ్ళిద్దరూ రామకథను గానం చేయడానికి సమర్థులు అనుకున్నారు. ఆయన వేదతుల్యమైన రామాయణం గానం చేయడం ద్వారా వేదార్థాలు అందరికీ తెలియాలి. ఆ మాటే చెప్పారు లవకుశులు బ్రహ్మానందంతో ఆ బాధ్యతను స్వీకరించారు. శ్రీరామ వృత్తాంతం, సీతాయాశ్చరితం, పౌలస్య వధం అటువంటి రామాయణం అపారమైన వేద విషయాలను తెలియజేసే అద్భుతమైన రామకథను కుశలవులకు ఉపదేశించారు వాల్మీకి మహర్షి. ఈ రామాయణాన్ని చక్కగా చదవడానికి, మధురంగా గానం చేయడానికి తిస్ర, చతురస్ర, మిశ్ర ప్రమాణాలతో, ధృత, మధ్య, విలంబిత ప్రమాణాలతో, స, రి, గ, మ, ప, ద, ని సప్త స్వరాలతో, వీణాది తంత్రీవాద్యాలపై మృదంగాది లయవాద్యాలతోనూ అద్భుతంగా పాడడానికి వీలైనది, నవరస భావాలతో కూడింది. అటువంటి రామాయణ కావ్యాన్ని లవకుశులు అద్భుతంగా గానం చేశారు. మహర్షులందరూ విన్నారు. కవల పిల్లలు ఆ లవకుశులు సంగీత శాస్త్రంలో ఆరితేరిన వారు, వీణావాదనంలో నేర్పరులు, మందర మధ్యమ తారస్థాయిలో గానం చేశారు. అద్భుతంగా మనుష్య వేషంలో ఉన్న గంధర్వుల్లో ఉన్నారు వాళ్ళు. పాడటంలో కుశలురు, మృదుమధురంగా భాషించడంలో చతురులు. అలాంటి ఆ గానం విన్నారు. ఏమాత్రం లోపం లేకుండా గురూపదేశం ప్రకారం గానం చేశారు ఆ రాజకుమారులు. మహర్షులందరూ విన్నారు. అద్భుతమైన ఆ సత్సంగంలో వారు చేసిన రామాయణ కావ్యగానం అందరికీ మధురం అనిపించింది. ఆ ఋషులందరూ విన్నారు, చాలా సంతోషించారు. అద్భుతంగా ఉంది రామకథ, వాడు గానం చేయడం ఇంకా చాలా బాగుంది అనుకున్నారు. కుశలవుల్ని ప్రశంసించారు. ఆహా, ఈ గానమాధుర్యం అత్యద్భుతం అని మెచ్చుకున్నారు. రచనా వైశిష్ట్యం ఇంకా అత్యద్భుతం. ఎప్పుడో జరిగిన వృత్తాంతం కళ్ళ కట్టినట్టుగా వర్ణించారు. ఇప్పుడు అలా కుశలవులిద్దరు కూడా శ్లోకాల్లోని భావాలను, రసభావాలను వ్యక్తం చేసేట్టుగా మధురంగా గానం చేశారు. ఆ మునులు ఆనంద పారవశ్యంతో వారి గానానికి ఆనందించి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క బహుమతి ఇచ్చారట. కొంతమంది కలశాలు ఇచ్చారు, కొంతమంది వల్కలాలు ఇచ్చారు, మరికొందరు జంక చర్మాలను ఇచ్చారు, కొంతమంది మౌంజీ దర్భల మొలతాడు అది ఇచ్చారు, కొంతమంది యజ్ఞోపేతాలు ఇచ్చారు, కొంతమంది ఔదుంబర పీఠం ఇచ్చారు, వ్యాసపీఠం లాంటిది, మరికొందరు ఆసనాలు ఇచ్చారు, దర్భాసనాలు, మరికొందరు జపమాలు ఇచ్చారు, మరికొందరు కౌపినాలు ఇచ్చారు, ఇలా మరికొందరు వల్కలాలు ఇచ్చారు, కాషాయ వస్త్రాలు ఇచ్చారు, స్వస్తివాచనాలు పలికారు. వాల్మీకి మహర్షి ఆనందానికి హద్దు లేదు. అద్భుతంగా పాడారు వీళ్ళు అన్నారు ఆ రాజకుమారులిద్దరితో. నాయనా, మీరు ఇలాగే ఈ కావ్యగానం చేయండి,
అయోధ్యకు వెళ్ళండి, వీధుల్లోనూ రాజమార్గాను గానం చేయండి, అందరూ మీ గానం వినాలి అని చెప్పారు ఆయన. వెళ్ళారు రాజకుమారులిద్దరూ. అయోధ్య నగర వీధుల్లో వాళ్ళు గానం చేశారు. శ్రీరామచంద్రుడికి తెలిసింది ఎవరో పిల్లలిద్దరు రామకథ అద్భుతంగా గానం చేస్తున్నారని. ఆయన తన సభాభవనానికి పిలిపించారు. దివ్యమైన బంగారు సింహాసనంపై శ్రీరామచంద్ర ప్రభు కూర్చుని ఉన్నారు. ఆ మహావీరుడి సమీపంలో మంత్రులు, సోదరులు అందరు కూర్చున్నారు. 3 తల్లులు ఉన్నారు. అశ్వమేధయాగ దీక్షలో ఉన్నారు శ్రీరామచంద్రుడు. ఆ చిన్నారులను చూశారు. దివ్యమైన వర్చస్సు కలిగిన వారు. ఈ చిరంజీవులు అద్భుతంగా గానం చేస్తున్నారని విన్నాను. సరే, గానం చేయమనండి అన్నారట. ఆ మధుర గాయకులు ప్రారంభం చేశారు రామకథను. పులకిత గాత్రులు అయిపోయారు అందరూ కూడా. అందరూ ఆ పాటను విన్నారు. ఇద్దరు మునివేషంలో ఉన్నారు, కానీ రాజస్వం ఉట్టిపడుతోంది. మహా తపశక్తి సంపన్నులు. వీళ్ళని చూస్తుంటే నాకు ఏదో ఆనందం కలుగుతోంది. ఎంత బాగా చెప్పారు రామకథను, జరిగిన విషయాలన్నీ కూడా నాకు స్ఫురింపజేస్తున్నారు, అద్భుతంగా ఉంది అని వాళ్ళ యొక్క గానాన్ని ప్రశంసించారు. సంస్కృత భాషలో శాస్త్రీయ సంగీతాన్ని 2 భాగాలు విభజించారు. శాస్త్రీయ శైలి, మార్గ పద్ధతి, దేశీ పద్ధతి 2 రకాలు. మార్గ పద్ధతి, దేశీ పద్ధతి. జానపదులందరికీ అర్థమయ్యే పద్ధతిని దేశీ పద్ధతి అంటారు. కేవలం శాస్త్రీయమైన పద్ధతిని మార్గ పద్ధతి అంటారు. అలా అంటే శాస్త్రీయ సంగీతం, లలిత సంగీతం లాంటివి ఈ 2 కూడా. అలా రెండిట్లోనూ పాడగల సమర్థులు, కుశలవులు. ఎవరికి ఎలా వినిపించాలో అలా వినిపించారట. అటు జానపదులు విన్నారు, అయోధ్య నగర పౌరులు విన్నారు, శ్రీరామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు విన్నారు, వారి తల్లులు 3 విన్నారు, అందరూ విన్నారు. ఆనంద బాష్పాలతో ఇంకా వాడు చెప్తే బాగుంటుంది, ఇంకా విందాం, ఇంకోసారి చెప్పాలి అనుకున్నారట. అలా అద్భుతంగా వాళ్ళు వర్ణిస్తున్నారు. ఎలా ఉంది వాడు చేసిన అద్భుత గానం? మనం 5వ సర్గలో తెలుసుకుందాం. సర్వేభ్యః శ్రీరామానుగ్రహ ప్రాప్తిరస్తు. స్వస్తి.